హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 19 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఓజోన్ కాలుష్యం అనేది ఏ పొరలలో ఓజోన్ ఉనికిని సూచిస్తుంది? మనము లాస్ట్ క్లాస్లో ఈ ఓజోన్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. జనరల్గా ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటుందండి. ఈ స్ట్రాటో ఆవరణలో ఉన్న ఓజోన్ మనకి భూమికి ఒక రక్షణ కవచంలాగా అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తూ ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది ఇంకొకటి ఉంటుంది. ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ లేదా దీన్నే ట్రోపోస్పియరిక్ ఓజోన్ అని పిలుస్తారు. ఈ ట్రోపో ఆవరణలో ఉన్న ఓజోన్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మనిషికి అనేక శ్వాసకోశ సమస్యలకు ఇది కారణమవుతూ ఉంటుంది. ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్నే మనము ఓజోన్ కాలుష్యంగా పరిగణిస్తూ ఉంటాము. ఇది ట్రోపో ఆవరణలో ఉంటుంది. సో ట్రోపో ఆవరణలో ఉన్న ఓజోన్ ఉనికి మనకి ఓజోన్ కాలుష్యంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బి, ట్రోపో ఆవరణ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ ట్రోపో ఆవరణలోని ఓజోన్ డైరెక్ట్గా మనకి ఎమిట్ అవ్వదు అండి. ఇది 2 ప్రైమరీ పొల్యూటెంట్స్ లైక్ నైట్రస్ ఆక్సైడ్స్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్, అలానే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా సూర్యరశ్మిలో మనకి రసాయన చర్యకి గురి కావడం ద్వారా ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ లేదా ట్రోపోస్పియరిక్ ఓజోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, సుప్రీం తలుపు తట్టిన జస్టిస్ యశ్వంత్ వర్మ. ఈ ఆర్టికల్ జడ్జెస్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి, అలానే దీనిలోని 3 మెంబర్ కమిటీకి సంబంధించిన కీలక విషయాలు వివరించడం జరిగింది. అలానే లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి కూడా మనం చూద్దామండి. ఇది పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, గుర్తింపు లేని పార్టీల ఆదాయంలో 223% వృద్ధి. భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కొన్ని మాత్రమే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే గుర్తింపు పొందిన పార్టీలుగా ఉంటాయి. చాలా పార్టీలు గుర్తింపు లేని పార్టీలుగా మిగిలిపోతూ ఉంటాయి. అయితే ఇటీవలి ఏడీఆర్ నివేదిక ప్రకారం ఈ గుర్తింపు లేని పార్టీల ఆదాయంలో కూడా 223% వృద్ధి అనేది ఇక్కడ నమోదైంది అని మనం చూడవచ్చు. ఇది పాలిటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, నౌకాదళ రక్షణ వ్యవస్థలో ఐఎన్ఎస్ నిస్తార్ మరో మైలురాయి. ఈ ఆర్టికల్లో ఐఎన్ఎస్ నిస్తార్ యొక్క విశిష్టత గురించి, దీని కీ స్పెసిఫికేషన్స్ గురించి మనం చూద్దామండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, అమెరికాతో చర్చల్లో భారత్ జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి. అమెరికా మరియు భారత్ మధ్య కుదరబోతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, ఒక ట్రేడ్ డీల్కి సంబంధించి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు అండి. ఈ ట్రేడ్ డీల్లో భారతదేశం జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మనకి ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, ఫోర్టిఫైడ్లో నిజంగా పోషకాలున్నాయా. ఈ ఆర్టికల్ ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ గురించి, అంటే మనము కొన్ని విటమిన్స్ కావచ్చు, న్యూట్రిషన్స్ని కావచ్చు యాడ్ చేసి ఫోర్టిఫికేషన్ చేస్తాము. అయితే ఇందులో నిజంగా పోషకాలు ఉన్నాయా లేదా, ఈ ఫోర్టిఫికేషన్ సరియైన పద్ధతిలో జరిగిందా లేదా అనేది నిర్ధారణ కొరకు కొన్ని ల్యాబ్లను FSSAI తీసుకురావడం జరిగింది అండి. ఇది మనకి హెల్త్ టాపిక్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రీం తలుపు తట్టిన జస్టిస్ యశ్వంత్ వర్మ. ఈ ఆర్టికల్ ఇంపీచ్మెంట్ ఆఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుకి సంబంధించి కీలక అప్డేట్స్ని మనకి ఇవ్వడం జరిగింది అండి. ఇందులో మనము జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు యొక్క కీ డీటెయిల్స్తో పాటు జడ్జెస్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జిల యొక్క తొలగింపు ప్రక్రియ మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 124 అండ్ ఆర్టికల్ 217లో ఇవ్వడం జరిగింది అండి. అలానే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 కొంత కీలక ప్రొసీజర్ను కూడా ఇందులో వివరించడం జరిగింది. అంటే జడ్జిల యొక్క తొలగింపు ప్రక్రియలో ఏ విధానాలు పాటించాలి అనేది ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అలానే జడ్జిల యొక్క తొలగింపు ప్రక్రియ యొక్క గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ మనం చూస్తే 2 కారణాలతో జడ్జిలని తొలగించడానికి అవకాశం ఉంది అండి. ఒకటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్, అంటే
అతను మిస్బిహేవియర్, లంచగొండితనం కానీ లేదా సరి అయిన ప్రవర్తనని కలిగి లేకపోవడం కానీ, ఇటువంటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ సందర్భంలో, అలానే ఇన్కెపాసిటీ అంటే అతని ఫిజికల్ లేదా మెంటల్ కండిషన్ సరిగా లేని సందర్భంలో కూడా జడ్జిల యొక్క తొలగింపు ప్రక్రియను చేపట్టడానికి అధికారం కల్పించబడింది. అయితే ఈ తొలగింపు ప్రక్రియ ఏ విధంగా చేపట్టాలి అనేది మనం చూస్తే, ఇంపీచ్మెంట్ మోషన్ కెన్ ఆరిజినేట్ ఎయిదర్ ఇన్ రాజ్యసభ ఆర్ లోక్సభ. మొదటిగా ఈ జడ్జిల యొక్క తొలగింపు ప్రక్రియకి సంబంధించిన తీర్మానం రాజ్యసభలో గాని లేదా లోక్సభలో గాని ప్రవేశపెట్టాలి. దానికి రాజ్యసభలో అయితే 50 మంది సభ్యుల యొక్క సంతకాలు అవసరమవుతుంది, లోక్సభలో అయితే 100 మంది సభ్యుల యొక్క సంతకాలు అవసరమవుతుంది. వన్స్ ఈ సంతకాల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత దానిని స్పీకర్కి పంపించడం జరుగుతుంది. ఒకవేళ స్పీకర్ రిఫ్యూజ్ చేస్తే, అంటే ఈ తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆ ప్రక్రియ అక్కడితో నిలిచిపోతుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏ 3 మెంబర్ కమిటీ ఈజ్ ఫార్మ్డ్. ఈ రోజు ఆర్టికల్ కూడా ఈ 3 సభ్య కమిటీ యొక్క నివేదికకు సంబంధించినదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు ఈ 3 మెంబర్ కమిటీ అంటే ఏంటి, ఇది ఎవరెవరు ఇందులో సభ్యులుగా ఉంటారు అనేది చూద్దాము. స్పీకర్ లేదా చైర్మన్ ఈ జడ్జిల యొక్క అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే 3 సభ్య కమిటీని ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్ అండ్ ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, ఈ ముగ్గురు ఈ 3 సభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జడ్జి యొక్క అభిశంసన తీర్మానానికి సంబంధించిన విచారణను ప్రారంభించి ఒక నివేదికను సిద్ధం చేస్తుంది. ఈ నివేదిక మీద పార్లమెంటులో చర్చ జరుగుతుంది అండి. పార్లమెంటు అంటే బోత్ లోక్సభ మరియు రాజ్యసభ దీనిని 2/3 మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఒక స్పెషల్ మెజారిటీతో ఆమోదించాల్సిన అవసరం ఉంది. అయితే లోక్సభ మరియు రాజ్యసభలో ఒకవేళ ఈ తీర్మానం పాస్ కాకపోతే అక్కడితో ప్రక్రియ నిలిచిపోతుంది. ఒకవేళ స్పెషల్ మెజారిటీతో ఈ తీర్మానం ఆమోదించబడితే దానిని ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఫైనల్గా ఈ తీర్మానానికి ఆమోద ముద్ర వేయడం ద్వారా జడ్జిని తొలగిస్తారు. అంటే ఫైనల్గా ఎవరు చేత తొలగించబడతారు, రాష్ట్రపతి ఆమోదం ద్వారా జడ్జిలు పదవి నుంచి తొలగించబడతారు. కాబట్టి ఫైనల్ రిమూవల్ అథారిటీ ఎవరు అంటే ప్రెసిడెంట్గా చెప్పవచ్చు. ఇక్కడ యశ్వంత్ వర్మ కేసు అప్డేట్స్ మనం చూస్తే ఈ 3 సభ్య కమిటీ నివేదికను చెల్లనిదిగా పరిగణించాలి అని యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మనం చూడవచ్చు. యాక్చువల్గా ఈ 3 మెంబర్ కమిటీ అనేది సిజేఐ సంజీవ్ ఖన్నా, మాజీ సిజేఐ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైంది అని ఇక్కడ యశ్వంత్ వర్మ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక 3 మెంబర్ కమిటీ ఫర్ ఎంక్వైరీ అనేది స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిజేఐ నేరుగా ఒక 3 మెంబర్ కమిటీని ఫామ్ చేసి దాని యొక్క రిపోర్టును ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్కి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక డ్యూ ప్రాసెస్ ప్రకారం ఈ విచారణను కొనసాగించడానికి ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియను ఇటీవల చేపట్టారు. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దెన్ స్పీకర్ ఆర్ చైర్మన్ యాక్సెప్ట్ చేయాలి, తర్వాత 3 మెంబర్ కమిటీ ఫామ్ చేసి విచారణను చేపట్టాల్సి ఉంటుంది. తదుపరి ఇది ఓటింగ్ ప్రక్రియకు వస్తుంది. ఓటింగ్లో 2/3 మెజారిటీ స్పెషల్ మెజారిటీతో ఇది ఆమోదించబడితే దెన్ ప్రెసిడెంట్ దగ్గరికి ఈ తీర్మానం ఆమోద ముద్రకు వెళ్తుంది. ప్రెసిడెంట్ దీనిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా యశ్వంత్ వర్మ తొలగించబడతారు. లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఇప్పటికే పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించడం చూడవచ్చు. సో ఇప్పుడు ఇది లోక్సభలో ప్రవేశపెట్టబడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గుర్తింపు లేని పార్టీల ఆదాయంలో 223% వృద్ధి. ఈ ఆర్టికల్ ఇటీవలి ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ యొక్క అధ్యయనం 2022-23కి సంబంధించిన ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని గుర్తింపు లేని పార్టీల ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 223% వృద్ధి చెందింది అని ఇక్కడ ఏడీఆర్ వెల్లడించింది. అయితే ఇది కేవలం 739 గుర్తింపు లేని పార్టీలవి మాత్రమే. ఇంకా సుమారు 2025 పార్టీలు అసలు తమ ఆదాయ వివరాలను బహిర్గతం చేయలేదు. అంటే ఇప్పటి వరకు ఈ డేటా మనకి వచ్చింది కేవలం 26.74% అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్వి మాత్రమే. ఇంకా
73.26% పార్టీస్ అలానే తమ వివరాలను వెల్లడించకుండా ఉన్నాయి. వీటి వివరాలు కూడా బహిర్గతమైతే ఇంకెంత వృద్ధి అనేది నమోదవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్ లాంటి రాష్ట్రాలలో ఉన్నాయండి. అలానే పంజాబ్లో మొత్తం 73 గుర్తింపు లేని పార్టీలు ఉండగా ఒక్కటి కూడా తమ ఆడిట్ నివేదికలను బహిర్గతం చేయలేదు. అండ్ హైయెస్ట్ మనం చూస్తే గుజరాత్లోని గుర్తింపు లేని రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం 1158.115 కోట్లుగా ఇక్కడ నమోదైంది. అలానే సింగిల్ పార్టీ విషయానికి వస్తే భారతీయ నేషనల్ జనతాదళ్ తన ఆదాయాన్ని 576.458 కోట్లుగా ఇక్కడ చూపించింది. ఇలాగా వివిధ వర్గాల నుంచి భారీగా విరాళాలు పొందడము మరియు పన్ను మినహాయింపులను పొందడానికి తప్ప ఈ పార్టీలు క్రియాశీలక ఎన్నికలలో వ్యవహరించడం లేదు. కాబట్టి ఇలాంటి పార్టీలని అంటే 5 ఏళ్లకు పైగా క్రియాశీలకంగా లేని పార్టీలను జాబితా నుంచి తొలగించాలి అని ఈ ఏడీఆర్ ఎలక్షన్ కమిషన్కు సిఫారసు చేసింది. అండ్ ఇక్కడ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాము అండి. అసలు ఒక పార్టీ నేషనల్ పార్టీ స్టేటస్ పొందాలి అంటే ఏమేమి క్రైటీరియా పొంది ఉండాలి? ఫస్ట్ ఓట్స్ సెక్యూరిటీ చూస్తే అట్లీస్ట్ 6% ఆఫ్ టోటల్ ఓట్స్ ఇన్ 4 ఆర్ మోర్ స్టేట్స్ ఇన్ లోక్సభ ఆర్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఒక 4 రాష్ట్రాలు లేదా అంతకు పైబడిన రాష్ట్రాలలో 6% టోటల్ ఓట్స్ని సాధించాల్సి ఉంటుంది. ప్లస్ అట్లీస్ట్ 4 మెంబర్స్ ఇన్ లోక్సభ, అంటే దీనితో పాటు సుమారు 4 లోక్సభ సభ్యులు మెంబర్లుగా ఉండాలి. ఇది నేషనల్ పార్టీకి సంబంధించి, అంటే జాతీయ పార్టీ హోదా పొందాలి అంటే. లేదా సీట్స్ సెక్యూర్డ్ చూస్తే అట్లీస్ట్ 2% ఆఫ్ లోక్సభ సీట్స్, అంటే మొత్తం లోక్సభ సీట్లలో కనీసం 2% సీట్లను పొందాల్సి ఉంటుంది. దానితో పాటు క్యాండిడేట్స్ ఫ్రమ్ అట్లీస్ట్ 3 స్టేట్స్, 3 రాష్ట్రాలలో క్యాండిడేట్స్ మనకి ఇక్కడ ఈ పార్టీ నుంచి నిలబడి ఉండాలి. అండ్ స్టేట్ పార్టీ హోదాని చూసినప్పుడు కనీసం 4 రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీ హోదాను కలిగి ఉండాలి. ఇది జాతీయ పార్టీ హోదాకి సంబంధించి. ప్రస్తుతం భారతదేశంలో 6 జాతీయ పార్టీలు ఉండగా 58 స్టేట్ పార్టీలు అంటే రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు, అలానే అన్రికగ్నైజ్డ్ పార్టీలు సుమారు 2763 పార్టీలు ఉన్నాయండి. స్టేట్ పార్టీ హోదా పొందడానికి అవసరమైన క్రైటీరియా మనం చూస్తే ఓట్స్ ఇన్ అసెంబ్లీ పోల్స్ చూస్తే ద పార్టీ మస్ట్ గెట్ అట్లీస్ట్ 6% ఆఫ్ ద ఓట్స్ అండ్ విన్ అట్లీస్ట్ 2 సీట్స్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్. ఆ రాష్ట్రంలో 6% ఓట్లని పొందడంతో పాటు అట్లీస్ట్ 2 సీట్లను గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ 1 MP మస్ట్ ఇన్ లోక్సభ, ఇట్ గెట్స్ అట్లీస్ట్ 6% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ అండ్ హ్యాస్ అట్లీస్ట్ 1 MP ఇన్ ద లోక్సభ. అంటే ఈ లోక్సభ ఎలక్షన్స్లో 6% ఓట్లతో పాటు కనీసం 1 ఎంపీని గెలిచినా కూడా రాష్ట్ర హోదా అనేది లభిస్తుంది. అసెంబ్లీ సీట్స్ విషయానికి వస్తే ఇట్ హ్యాస్ అట్లీస్ట్ 3% ఆఫ్ ద ఓట్స్ ఆర్ 3 MLAs ఇన్ ద అసెంబ్లీ విచ్ ఎవర్ ఈస్ మోర్. సో అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి మనం పరిశీలించినప్పుడు 3% ఆఫ్ ఓట్స్ కానీ లేదా 3 MLA క్యాండిడేట్స్ కానీ విన్ అయితే స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీ హోదా అనేది లభిస్తుంది. అండ్ స్ట్రెంగ్త్ ఇన్ హౌస్ మనం చూస్తే ద పార్టీ హ్యాస్ అట్లీస్ట్ 1 లోక్సభ మెంబర్ ఫర్ ఎవ్రీ 25 అసెంబ్లీ మెంబర్స్ ఆర్ ఎనీ ఫ్రాక్షన్ దేర్ ఆఫ్ అలాటెడ్ టు ద స్టేట్. ఆ స్టేట్కి సంబంధించిన ఫ్రాక్షన్ కానీ లేదా 25 అసెంబ్లీ మెంబర్లకి 1 లోక్సభ సభ్యుడు కలిగి ఉన్నా కానీ ఆ పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపు లభిస్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఇట్ హ్యాస్ అట్లీస్ట్ 8% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద స్టేట్ ఇన్ ద ప్రీవియస్ ఎలక్షన్ టు ద లోక్సభ ఆర్ అసెంబ్లీ ఇన్ ద స్టేట్. ఒకవేళ ఆ రాష్ట్రంలో లోక్సభ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి అట్లీస్ట్ 8% ఓట్స్ ఇక్కడ వాళ్ళకి లభిస్తే ఆ పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలానే జాతీయ హోదా పొందిన పొలిటికల్ పార్టీలకు ఉండే లాభాలు ఏంటి అనేది చూస్తే కామన్ పార్టీ సింబల్ అక్రాస్ స్టేట్. రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలోనైనా ఒకే సింబల్ మీద పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. ఫ్రీ ఎయిర్ టైమ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ఆన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్స్, అంటే ప్రభుత్వం ద్వారా నడిపే బ్రాడ్కాస్టర్స్లో ఇక్కడ ఫ్రీ ఎయిర్ టైం, కొంత సమయాన్ని వీళ్ళు ప్రచారం కోసం వినియోగించుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. స్పేస్ ఫర్ ఏ పార్టీ ఆఫీస్ ఇన్ న్యూఢిల్లీ, న్యూఢిల్లీలో ఈ పార్టీ ఆఫీస్ కోసం కొంత స్థలం కూడా కేటాయించబడుతుంది. ఇది నేషనల్ పార్టీస్కి మాత్రమే వర్తిస్తుంది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నౌకాదళ రక్షణ వ్యవస్థలో INS నిస్తార్ మరో మైలురాయి.
రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఈ ఐఎన్ఎస్ నిస్తార్ను విశాఖపట్నంలో జాతికి అంకితం చేయడం జరిగిందండి. దీనిని నేవీలోకి కమిషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భారత నౌకాదళ రక్షణ వ్యవస్థలోకి డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిస్తార్ ప్రవేశం మరో మైలురాయి వంటిది అని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ అభిప్రాయపడ్డారు. ఈ ఐఎన్ఎస్ నిస్తార్ యొక్క కీ డీటెయిల్స్ మనం చూసినప్పుడు ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ డైవింగ్ సపోర్ట్ వెజల్. దీనిని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించడం జరిగింది అండి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. దీని స్పెసిఫికేషన్స్ మనం చూస్తే లెంత్ సుమారు 120 మీటర్లు ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ 10,000 టన్నుల వరకు డిస్ప్లేస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఎండ్యూరెన్స్ ఓవర్ 60 డేస్ ఎట్ సీ, 60 రోజుల పాటు ఏకధాటిగా సముద్రంలో ఇది తనకు ఇచ్చిన టాస్క్లని నిర్వర్తించగలుగుతుంది. వన్ మోర్ ఫీచర్ మనం చూస్తే హెలికాప్టర్ ఆపరేషన్స్ కి అలానే క్రూ డిప్లాయ్మెంట్ కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎక్విప్డ్ విత్ డైనమిక్ పొజిషన్ సిస్టమ్ ఫర్ ప్రిసైజ్ మూవ్మెంట్. మనకి ఖచ్చితమైన మూవ్మెంట్ మరియు నిర్ధారణ కోసం డైనమిక్ పొజిషన్ సిస్టమ్ని ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిని మనము సబ్మెరైన్ రెస్క్యూ ఆపరేషన్స్లోను అలానే డైవర్ ఆపరేషన్స్లోను దీనిని కీలకంగా ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికాతో చర్చల్లో భారత్ జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై రాజన్న. సో ఇటీవల ఫైనలైజ్ అవుతుంది ఇండియా మరియు యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మనం చూసాము. ఈ ట్రేడ్ డీల్ మీద భారత్ జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ ఇక్కడ వ్యాఖ్యానించడం చూడవచ్చు. ముఖ్యంగా ఈ ట్రేడ్ డీల్లో వ్యవసాయ రంగం మీద ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది అని ఈయన అభిప్రాయపడ్డారు. అలానే భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి 6-7% శ్రేణిలో ఉండవచ్చు అని, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల ప్రభావం వృద్ధిపై చాలా తక్కువగానే ఉండబోతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా భారతదేశం రైతులకు ఇచ్చే సబ్సిడీల కంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇచ్చే సబ్సిడీలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. తద్వారా అధిక సబ్సిడీలతో పండించే పంటలు భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయ రైతాంగం ఆ పోటీ తట్టుకోలేక తీవ్ర నష్టాలను చవిచూసే అవకాశం ఉంది అండి. కాబట్టి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మాత్రం భారతదేశం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అని రఘురామరాజన్ గారు స్పష్టం చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. లాస్ట్ క్లాసెస్లో కూడా మనము దీని మీద డీటెయిల్డ్ డిస్కషన్ చూసాము. ముఖ్యంగా జిఎం క్రాప్స్కి సంబంధించి అలానే అగ్రి సెక్టార్కి సంబంధించి భారతదేశం రైతాంగం దెబ్బతినే విధంగా కాకుండా ఈ అగ్రిమెంట్ అనేది ఇరు దేశాలకి ప్రయోజనకరంగా ఉండేలాగా ఇరు దేశాలు చర్చించి ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫోర్టిఫైడ్లో నిజంగా పోషకాలున్నాయా? ఇటీవల ఒక పదం మనము తరచుగా వింటూ ఉన్నాము, ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్. ఫోర్టిఫైడ్ రైస్ కావచ్చు, ఫోర్టిఫైడ్ మైదా, ఫోర్టిఫైడ్ గోధుమ పిండి, ఇలా అనేక వాటిని వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ మరియు పోషకాలు సహజ పదార్థాలలో కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అలాంటి వాటిని ఫోర్టిఫికేషన్ ద్వారా ఈ న్యూట్రియంట్స్ని కలిపి అందించడం జరుగుతుంది. ఈ ప్రక్రియని మనము ఫోర్టిఫికేషన్ ప్రక్రియ అంటారు. అయితే ఇటీవల చాలామంది ఈ ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ మీద ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం అనేక బ్రాండ్లు ఇప్పుడు ఫోర్టిఫైడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో కొన్ని ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్లో నిజంగానే పోషకాలు ఉన్నాయా అంటే FSSAI కొన్ని పరిశోధనలు చేయగా వీటిలో నిజంగా పోషకాలు ఉండటం లేదు అని ఇక్కడ ఫిర్యాదులు అందుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు నిజంగా వీటిని ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్సా కాదా అనేది గుర్తించడం కోసం FSSAI అంటే భారత ఆహార భద్రతా ప్రమాణాల మండలి దేశవ్యాప్తంగా 52 ప్రయోగశాలలను ఎంపిక చేయడం జరిగింది. అలానే తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రయోగశాలలను ఎంపిక చేయడం జరిగింది. దీని ద్వారా ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్లో నిజంగా ఈ పోషకాలు ఉన్నాయా లేదా అనేది నిర్ధారణ చేయవచ్చు. అసలు నిజంగా ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్లో ఎంతెంత పోషకాలు ఉండాలి అనేది చూస్తే కిలో ఫోర్టిఫైడ్ రైస్ లేదా మైదా లేదా గోధుమ పిండిలో ఐరన్ 28 నుంచి 42.5 మిల్లీగ్రాములు ఉండొచ్చు, జింక్ 10 నుంచి 15 మిల్లీగ్రాములు, ఫోలిక్ యాసిడ్ 75 నుంచి 125 మిల్లీగ్రాములు, విటమిన్ B9 B12లు
0.75 నుంచి 1.25 మిల్లీగ్రాముల వరకు ఉండవచ్చు. ఈ పరిధిలోపు ఉంటేనే ఇవి ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్గా గుర్తించబడతాయి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, మరిన్ని కోర్టులు. భారతదేశంలో కొంతకాలంగా కుటుంబ వివాదాలు, విడాకులు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టులు 914 ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి ఆయా రాష్ట్రాలలో పనిచేస్తున్న ఫ్యామిలీ కోర్టుల సంఖ్య యొక్క గణాంకాలని లోక్సభలో కేంద్రం వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం ఇక్కడ కొన్ని గణాంకాలను చూడవచ్చు. ముఖ్యంగా ఆస్తి, భరణం, పిల్లల కస్టడీ తదితరాలను త్వరగా పరిష్కరించడానికి వీటి సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, గోవా, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, దామన్ దయ్యు, లక్షద్వీప్లలో ఈ ఫ్యామిలీ కోర్టులు ఒక్కటి కూడా లేకపోవడం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం. ఈ ఫ్యామిలీ కోర్టుల ద్వారా కుటుంబ సమస్యలు అనేవి చాలా త్వరితగతిన పరిష్కారం అవుతాయి. ఇక్కడ చూడండి, అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 189 ఉండగా గుజరాత్లో 108, మధ్యప్రదేశ్లో 64, మహారాష్ట్రలో 51, రాజస్థాన్లో 50, కర్ణాటకలో 41, తమిళనాడులో 40, బీహార్ 39, కేరళ 37, ఒడిశా 30, ఛత్తీస్గఢ్ 27, తెలంగాణలో 22, ఆంధ్రప్రదేశ్లో 16, పశ్చిమ బెంగాల్లో 6. సో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యొక్క గణాంకాలు ఇంపార్టెంట్. అలానే హయ్యెస్ట్ ఉత్తరప్రదేశ్ 189 ఇంపార్టెంట్. ఈ ఫ్యామిలీ కోర్టులను మరింత పెంచడం ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే ఒక్కటి కూడా లేని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటికైనా త్వరితగతిన వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలి. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూస్తే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. మే 26న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎవరు నియమించారు అంటే రాష్ట్రపతి నియామకం ద్వారా మనకి ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నియమించబడతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండి సిఇఓగా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు. ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం మేరకు ఆర్థిక సేవల విభాగం ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. పర్సనల్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఎల్ఐసి న్యూ ఎండి అండ్ సిఇఓగా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు. ఎగ్జామ్లో పర్సనల్ న్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం తొలి స్థానంలో నిలిచింది. వరుసగా 8వసారి ఇక్కడ ఇండోర్ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం. అలానే తరువాతి స్థానంలో గుజరాత్లోని సూరత్, 3వ స్థానంలో నవీ ముంబై అవార్డులను దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఈ జాబితాలో 4వ స్థానం కైవసం చేసుకుంది. లాస్ట్ క్లాస్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకి సంబంధించి కొన్ని హైలైట్స్ మనం చూసామండి. దీనిలో ఏపీ 5 అవార్డులను సొంతం చేసుకోగా తెలంగాణ 2 అవార్డులను సొంతం చేసుకుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి ఎవరు తొలగించవచ్చు అంటే న్యాయమూర్తిని పదవి నుండి తొలగించే అధికారం ఎవరికి ఉంది అని ఇక్కడ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి ఇచ్చాను. ఈ రోజు మనము ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ కి సంబంధించిన ప్రొసీజరల్ హైలైట్స్ చూసాము. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. దీనిలో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.